హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే టమాటా ఎగ్ కర్రీ. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, రైస్లోకైనా చపాతీలోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా మనకి టైం లేనప్పుడు ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో రండి ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను. టమాటా ఎగ్ కర్రీ చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టమాటా గుడ్డు కూరకి నేనైతే ఒక 7 గుడ్లు ఉడికించుకుంటున్నాను. ఈ ఉడికే లోపల నేను టమాటాలన్నీ కట్ చేసుకున్నాను. ఏమేమి వేయాలనో రండి చూపిస్తాను. టమాటాలు అయితే ఒక 4-5 చూడండి బాగా ఇలా సన్నలుగా తరిగి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి ఉంచుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా అయితే తరిగి ఉంచుకున్నాను. ఇందులోకి ఇంకా కొద్దిగా కావాల్సిన దినుసులు చూపిస్తాను. కొద్దిగా గసగసాలు, ఒక 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక్క యాలక్క తీసుకున్నాను. ఒక అర స్పూన్ అంత మిరియాలు, ఒక స్పూన్ అంత ధనియాలు. ఇవైతే రోట్లో పొడి దంచుకుందాము. గుడ్లు కూడా చూడండి అన్నీ అయితే ఒలిచి ఇలా ఘాట్లు పెట్టేసేసుకున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం వేసిన ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేను చూపించిన మసాలా దినుసులన్నీ పొడి కొట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ వెలిగించుకొని కూర చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగా చిటపట్లు ఆడే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయిన తర్వాత చూడండి బాగా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు, పసుపు వేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు, పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి బాగా అయితే ఈ విధంగా ఉడికింది కదా టమాటాలు. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసినా బాగానే ఉంటుంది. కారం కూడా వేసుకుందాము. సరిపడా కారం వేసుకుందాము. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుందాము. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీకు ఎండు కొబ్బరి పొడి కనుక లేకపోతే ఎండు కొబ్బరి దంచి అయినా వేసుకోవచ్చు. వేస్తే బాగుంటుంది. ఒకసారి అంతా కలిసే వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పొడి కొట్టుకున్న మసాలా వేసుకుందాము. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. బాగా అయితే మనం వేసిన మసాలాలన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం పొడి కొట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా వల్ల కర్రీ చాలా బాగుంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది వేసుకున్న 2-3 నిమిషాలుగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మసాలా గ్రేవీలో ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని పగలకుండా నెమ్మదిగా ఈ టమాటాలో ఉడికించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ సిమ్ములో పెట్టేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. మంటని సిమ్ములో అయితే పెట్టేశాను. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని
కాసేపు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, బాగా అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అయిపోయింది ఫ్రెండ్స్. టమాటో ఎగ్ కూర అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా రోటీలోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. ఈ కూర ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో.